అంటే వాట్ ఈస్ దైర్ ఈ కోయా ప్రవీణ్ యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందంటే, పోలీసు వారి ఉద్దేశం ఖచ్చితంగా 12వ తారీఖున ఎవరైతే వైఎస్ఆర్సీపీకి బలంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కేసులు పెట్టి వారిని అందరినీ ప్రివెంట్ చేసి ఎలక్షన్ జరుపుకోవాలి వన్ సైడెడ్గా అనేటువంటి కుట్ర జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను దాడి ఏంటండి నాకు అర్థం కాల. ఆ దాడికి ఏమంటాడండి కోయా ప్రవీణ్? మేము లేకపోతే తలకాయలు తెగిపోయాయి, మేము ఉన్నాం కాబట్టి తలకాయలు పగిలిపోయేంత వరకు ఎలా చేశాం, తెగిదాకా ఒప్పుకోలేదు అని చెప్తున్నాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఎన్నికల్లో పక్క ఊరికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి? ఏం మాటలు అవి? ఆర్ యూ పొలిటీషియన్ ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్? ఆ రకంగా కామెంట్ చేస్తున్నట్టు ఏంటి మీకు? అంటే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు దాగుతామనే కదా అర్థం? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేయాలి. అలా చేయకపోతే చట్టం పరిధిలోకి మీరు వస్తారు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.